చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు చేస్తున్నాడు కదా కొన్ని మంచి పనులు, ఈ ప్రాజెక్టులు కానీ అన్ని పూర్తి చేస్తున్నాడు. మా ఏరియా మధ్య అనకొండ మండలం అలా కూడా కాలువలు అన్నీ తీసినారు. చంద్రబాబే ఇంతకుముందు ఉంటాయి గీని అంతా చెట్లది కర్నూలులో అందం కొంచెం బెటర్ దాన్ ఇప్పుడు వచ్చిందంటే చంద్రబాబు నాయుడే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఉత్తర చేతులతో వచ్చేసి రాజధాని కట్టిస్తున్నాడు, ఇన్ని నిధులు తెప్పించుకుంటున్నాడు కదా. గవర్నమెంట్ మోసం చేస్తున్నా కానీ ఆయన సాయశక్తులు వచ్చేసి డ్యామ్ ఒకటి కడుతున్నాడా. ముఖ్యమంత్రి ఇప్పుడు రాబోయే కాలానికి మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుంది అని మా అభిప్రాయం. ఎందుకంటే మనకి స్టేట్ కొత్తదైంది కాబట్టి ఆయనకైతే కొద్ది అనుభవం ఉంది కాబట్టి మన స్టేట్ గురించి కొన్ని తెలుసు కాబట్టి కొద్ది ఆయన ఉంటేనే బాగా అనిపిస్తుంది సార్, అది మా అభిప్రాయం. చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ 5 ఏళ్ళలో ప్రజలకు ఏమైనా చేసింటాడు కదా, దాన్ని బట్టి ఇంకా మళ్ళీ ఆయన రావాలని. చంద్రబాబు మాకు ఇచ్చేది పింఛన్ చంద్రబాబే. ఏం కుంటి వికలాంగులు ఉన్నారు, 1500 ఇస్తుంటే ఇప్పుడు 3000 ఇస్తారు. మా అంటే చంద్రబాబే, మాకు చంద్రబాబే మరి. అప్పటికి ఎలా వచ్చిన పడవ అంటే అన్ని అవకాశాలు బాగా చేస్తున్నాడు. పెన్షన్లు వృద్ధులకి, వికలాంగులకి, అందరికీ. మాకు రైతులకు కూడా బాగా ఇప్పుడు రుణమాఫీ ఇస్తున్నాడు మాకు అందరికీ. ఆయన వస్తేనే పరిపాలన బాగుంటుంది కానీ ఆయన వస్తే మాకు నాయుడు రావాలా, చంద్రబాబు నాయుడు రావాలా. పులి వాడొస్తే పని లేదు ఆదోన్లోన, లేకుంటే కాదు. లేకుంటే ఇద్దరు ఆదోన్లో తప్పుకున్నలా కొత్త మంత్రి ఎక్కాల. అట్లా ఇద్దరు మేనేజ్ నాయుడు సాయిపాసా రెడ్డి ఇద్దరు తప్పాలి. చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. అంటే అభివృద్ధి బాగానే ఉంది సార్. అంటే డెవలప్మెంట్ సార్, పోలవరము ఇంకా ఒకటి అన్ని స్కీమ్స్, మైనార్టీ లోను, దులానీ స్కీమ్స్, సీఎం రిలీఫ్ ఫండ్ అన్నీ వస్తున్నాయి కదా. ఇది పింఛన్లు రుణమాఫీ అంటే పింఛన్లు ఇస్తున్నాడు కదా, ఇంకా రుణమాఫీ ఒకటి ఇతూరు చేస్తే క్లీన్ అవుతుంది అని మా ఏమను. ఇప్పుడు టీడీపీ పింఛనీలు వస్తున్నాయి. టీడీపీలో ఆయన అన్నాడు లేదు, ఆయన ముందు ఇచ్చినోడు దేవుడు. ఇప్పుడు ముస్లింలు వాళ్ళందరూ ఆయన దండాలు పెడుతున్నారు. ఒకటి మేము కాపు లోన్ల మీద మాకు లోన్లు వచ్చినాయి. మా ఇంట్లో 2 పింఛనీలు వస్తున్నాయి. ఇంక వికలాంగులకు 3000 అంటే ఆయన 4500 ఇస్తున్నాడు. ఆయన దేవుడా. మనం బయటకు వచ్చినాం కూడా, ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కష్టాలు దండి ఉండే కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బాగా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అతను వస్తేనే కొంచెం అన్నీ బాగా జరుగుతాయి. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు చేయలేదు, ఇవన్నీ రావు కదా చేసేకి. మనం ఇంట్లోనే అన్నదమ్ములు విడిపోతేనే కొంచెం బయటకు వస్తే ఇంట్లో ఉంటుంది. మనం రాష్ట్రం విడిపోయి వచ్చినాం, మనము కొంచెం ఆలోచించాలి కొంచెం. అనుభవజ్ఞుడు ఎవరన్నా బాగా చేసేవాళ్ళు ఉంటే మంచిది. అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తాడు? ఇప్పుడు ఉండేది మాకి తెలంగాణ సపరేట్ అయినాక చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ తీరాలంటే అనుభవజ్ఞుడే కావాలా. చంద్రబాబు నాయుడు కావాలనుకుంటాను. అతను ఇప్పుడైతే పోయినసారి హైదరాబాద్ బాగా డెవలప్ చేసినాడు. మన యూత్కి వచ్చేసి రాజధాని బాగా డెవలప్ చేస్తాడు. దానికోసమని అతనే వస్తే ఒకసారి యూత్కి బాగుంటుంది. కొంతమంది పొదుపు వాళ్ళంతా ఆయన ఏంటి డబ్బులు ఇచ్చేది, ఆయన కాడ బోలెడు డబ్బులు ఉంది తినేసామని సగం మంది ఆడే చెప్తున్నాయి. నాకు ఇష్టం లేదు. ఆయన పసుపు కుంకానికి ఇచ్చినప్పుడు ధర్మంగా ఓటు వేయాలని నా ఉద్దేశం. ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తాను. నాకు ఏది రాలేదండి. మా ఆయన 20 సంవత్సరాలు అయింది, పెన్షన్ రాలేదు. నాకు పెన్షన్ ఇప్పుడు వచ్చింది. చంద్రబాబు మాకు ఎట్లా ఆటోలు ఉన్నాయి, దానికి రోడ్ ట్యాక్స్ తీసేసాడు కదా, ఇంకెవరు చేయలేదు కదా. ఇంకా మళ్ళీ రాబోయే ఇంకా ఏమేమి చేస్తాడు, వేరే వాడి వల్ల కాదు కూడా. చంద్రబాబు నాయుడు ఏదో మనకు సహాయం చేస్తే ఆయన గెలిస్తే మనకి మంచిది. అది జరుగుతూనే ఉంది. అంగళ్ళు ఆడ ఇక్కడే ఉంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, బతుకుతారు. ఇదేను ఏదో దేవళాలు ఉద్యోగం అయితే చేస్తున్నాం. ఇల్లు లేదు, వాకిల్ లేదు, పింఛన్ రాలేదు, ఎన్నిసార్లు పెట్టినా ఏమీ లేదు. చంద్రబాబు నాయుడే ఏ ఊరంటే మంచిగా చేస్తున్నాడు. రోడ్డుకి ఇప్పుడు మా బొట్టి వాళ్ళకి రోడ్లు అమ్ముతున్నాము, మమ్మల్ని ఇటు పెట్టారు. మాకు అది అమ్ముకోవటానికి పెట్టాలా, ఇవ్వాల చోటు. చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాము. పనులు చేస్తున్నాడు. అన్నీ బాగున్నాయి, అన్నీ అందరికి అందుతున్నాయి. మినిమం సామాన్యుడికి అన్నీ అందుబాటులో ఉన్నాయి. నెల సీఎం గారు కూడా ఏం అందుతున్నాయి లేదని కేర్ తీసుకుంటున్నాను. అంతగానే ఏం కావాలి. ఇది నా ఇండివిజువల్ ఫీలింగ్. నాకు బాగుందండి. టీడీపీ బాగుంది. అంటే ఆయన చేసే మంచి పనులను బట్టి మాకు ఆయన రావాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసే పనుల వల్ల టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. తెలుసు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాకు బాగుంది అనిపించింది. ఆయనే రావాలని అనుకుంటున్నాం మేము. లేదమ్మా, అసలు పవన్ కళ్యాణ్ చోద్యంలో ఉన్నట్టు ఏం లేదు. అన్ని రోడ్లు అయ్యి అన్నీ బాగానే చేస్తుంది కదా. మా పెన్షన్లు గట్రా 2000 వరకు 300 ఉంది, ఇప్పుడు 2000 ఇస్తున్నాయి. అన్నీ బాగున్నాయి. అది
మాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందమ్మా. మాకు పరిపాలన అప్పుడు వరకు బాగానే ఉంది. ఎంతవరకు ఈయన ఏదో చేస్తాడు కాబట్టి ఇదే బాగుంటుందని మా ఉద్దేశం. కొంచెం చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు చేస్తున్నారు కదా, రాజధాని పోలవరం అని అవన్నీ కొంచెం మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన వల్ల. చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు పని. రైతులు రుణమాఫీ చేశాడు, ఇంకా రుణమాఫీ 3 పెడుతుంది. నాకు 50,000 రుణమాఫీ చేశాడు. చేస్తాడు పని, చేయగలడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.